2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అనిల్ సింగ్ గారు. హలో నాగ్. సో ప్రీవియస్ వీడియోలో ఎప్పుడు లేని విధంగా గోల్డ్ రేట్ ఎందుకు పెరిగింది తగ్గింది అనేటువంటి దాంట్లో మనం మాట్లాడుకున్నాము. ఆఫ్టర్ దట్ అంటే గోల్డ్ ఎప్పుడైతే పెరిగిందో దాంతోపాటు సిల్వర్ కూడా పెరగడం స్టార్ట్ చేసింది. చాలామందికి ఒక డైలమా వచ్చింది, ఏంటంటే ఏది తీసుకోవాలి, దేని మీద ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి చిన్న డైలమా కూడా వచ్చింది. సో కరెంట్ మార్కెట్ని బట్టి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో ఏ విధంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రస్తుతం కనుక మనం చూసుకుంటే సిల్వరా గోల్డ్ అంటే ఏం చెప్తారు? రెండూ కూడా అక్క చెల్లెలు లాంటి వాళ్ళు అనమాట. బంగారం ఒకవేళ అక్క అయితే సిల్వర్ చెల్లాయి లాంటిది. అండ్ ఇద్దరికి కూడా అదే గుణము అండ్ అదే స్పీడ్. కాకపోతే కాస్తంత అక్క దగ్గర సహనం ఎక్కువ, అది బంగారం. కానీ చెల్లయ్య దగ్గర అలాంటిది లేదనమాట. అసలు లేచిందే లేడికి పరగనమాట. సో అది సిల్వర్. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రెండిటికి ఒక నేచర్ ఏముందంటే సార్, బంగారం ఈజ్ కాల్డ్ యాజ్ లో బీటా కమోడిటీ, ఓకే, వేరస్ సిల్వర్ ఈజ్ నోన్ యాజ్ హై బీటా కమోడిటీ. దీని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, బంగారం మీకు ఒకవేళ రోజంతట్లో 10 రూపాయల నుంచి 100 రూపాయలు పెరిగితే గొప్ప, చాలా, ఇవాళ 100 రూపాయలు పెరిగిందా, ఎంత గొప్ప విషయం అనమాట. గొప్పగా అందరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు, ఇవాళ 100 రూపాయలు పెరిగిందంట అని చెప్పేసి. కానీ సిల్వర్ మీకు 5 నిమిషాల్లో 1000 రూపాయలు పెరుగుతుంది. సో గోల్డ్ మీకు రోజంతట్లో 100 రూపాయలు పెరిగితే ఇక్కడ సిల్వర్ మీకు 1000 రూపాయలు ఒక 5 నిమిషాల్లో పెరగడము, దట్ ఈస్ ద డిఫరెన్స్. హైబీటా అంటే మీకు కొన్ని క్షణాల్లో కొన్ని వందల్లో 1000 రూపాయలు పెరిగిపోవడం, పడిపోవడం, అది సిల్వర్ గుణం అనమాట. నౌ కమింగ్ టు ది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్, మీరు అడిగారు ఒక ప్రశ్న, ఏది కొంటే బెటర్, ఓకేనా? సో టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తాను. అది మీకు మన చూసే ప్రేక్షకులకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఏంటంటే బుల్ ర్యాలీలో 3 కైండ్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయండి. 3 స్టేజ్లు ఉంటాయి, రెసిస్టెన్స్ 1, 2, 3, ఓకేనా? సో సిల్వర్ ఏం చేసిందంటే రెసిస్టెన్స్ 1ని దాటేసి రెసిస్టెన్స్ 2కి వెళ్ళిపోయింది. రెసిస్టెన్స్ 1 ఏంటంటే 1,23,000 రూపాయలు అనమాట కేజీ సిల్వర్. 1,50,000 రెసిస్టెన్స్ 2 అనమాట. దీన్ని టచ్ చేసేసింది. అంటే దీని పైకి వస్తే ఇప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఇది సపోర్ట్ అయిపోతుంది. అయితే ఏం చేసిందంటే గోల్డ్ ఏం చేసిందంటే రెసిస్టెన్స్ 1,27,000, అది ఇదే దాటలేదు ఇప్పటిదాకా. ఓకే, రెసిస్టెన్స్ 1నే దాటలేకపోయింది. కానీ సిల్వర్ మాత్రం రెండో దాకా వెళ్ళిపోయింది. గోల్డ్ మాత్రం ఫస్ట్ రెసిస్టెన్స్ కిందే ఉందనమాట. చెప్పాను కదా మీకు 1,20,000 అని. సో దాని కిందే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. సో జరగబోయేది ఏంటి అది చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రెండో విషయం ఏంటంటే చాలామంది నాగరాజ్, నిజంగా ఎంతోమంది ఆడవాళ్ళు, కూతుళ్ళు, తల్లులు, కోడళ్ళు అందరు కాల్ చేసి ఏమడుతున్నారంటే స్పెక్యులేషన్ చేయడం మొదలుపెట్టారు. అసలు ఆడవాళ్ళు ఇంట్లో వంటకాలు చాలా బాగా చేస్తారని చెప్పేసి అందరూ తెలిసినప్పుడు వాళ్ళు కలిసి టీవీ చూసుకుంటూ ఇవాళ కొందాము, నెల తర్వాత అమ్ముదాము, 10,000 ప్రాఫిట్ వస్తుంది మనకి. అలాంటి ఆలోచనలతో చాలా మంది ఆడవాళ్ళు ఏం చేశారంటే 1,35,000 రూపాయలు పెట్టేసేసి తులం బంగారము అండ్ అలాగే 10 తులాల బిస్కెట్స్ కొనుక్కొని పెట్టుకున్నారు. ఇప్పుడు కాల్ చేసి అడుగుతున్నారు, సరే ఏం చేయమంటారు, కింద పడిపోయింది. నిజంగా మా ఆయనకు తెలిస్తే తిడతారు. సో ఏం చేయమంటారు, అర్జెంట్గా హెల్ప్ చేయండి అంటే ఒకటే మాట అండి, మనం అందరం వెళ్ళి ట్రంప్ గారిని అడుగుదాం అసలు ఏం జరగబోతుంది. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అంత ఈజీ కాదు. దీనికి ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది, దీన్ని నేర్చుకోవాలి. ఫుల్ నాలెడ్జ్, అది కూడా రైట్ నాలెడ్జ్ మీరు తీసుకుంటున్నారా లేదంటే ఫుల్ నాలెడ్జ్ తీసుకుంటున్నారా? ఫుల్ నాలెడ్జ్ కెన్ ఆల్సో బీ ఏ రాంగ్ నాలెడ్జ్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో రైట్ నాలెడ్జ్ మీరు తీసుకుంటే ఏమవుతుందంటే మీరు ఇంట్లో వంటకాలు చేసుకుంటూ కూడా 50,000, 1,00,000 రూపాయల ప్రాఫిట్ కూడా మీరు సంపాదించవచ్చు. అది ఎలాగో మీకు చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది లేడీస్ ఏం చేశారంటే గోల్డ్ బిస్కెట్స్ కొనుక్కున్నారు, గోల్డ్ సిల్వర్ ఇటకలు. ఒక్కొక్క లేడీ అయితే 10 ఇటకలు ఇంట్లో జమ చేసుకున్నారు సార్. 10 కేజీల సిల్వర్ అనమాట. సార్ ఎక్కడ పెట్టుకోవాలి సార్, రేట్ ఏమో పడిపోతుంది, అమ్మాలి సార్, అర్జెంట్గా చెప్పండి అంటారు. అది ఇంపాసిబుల్. అది నేనేమంటానంటే మీకు అలాంటి రిస్క్ లేకుండా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇక్కడ మీరు 1,00,00,000 రూపాయలు పెట్టి 1,00,000 రూపాయలు బంగారం కొంటున్నారు కదా, 30 లక్షలు మీకు ప్రాఫిట్ వస్తే 1,00,00,000 రూపాయల పెట్టుబడికి ఎంత వచ్చినట్టు? 30% ప్రాఫిట్ వచ్చినట్టు. కానీ మీరు 15 లక్షలు పెట్టి 30 లక్షల ప్రాఫిట్ సంపాదిస్తే ఎంత వచ్చినట్టు? 200% వచ్చినట్టు సార్ మీ పెట్టుబడి మీద. ఎక్కడ 30%, ఎక్కడ 200%. అలాంటి స్మార్ట్ ఐడియా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ వదులుతాను, చూడండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది గోల్డ్ చార్ట్ అండి. ఎలాగైతే పెరిగిందో అలాగే పడిపోతుంది. నా అసలైన విషయానికి వద్దాం. ఇక్కడ ఇప్పుడు మంత్లీ చార్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ నెలలో నాగరాజ్
₹1,00,000 ఉండిందండి. అక్షరాల 99,000 రూపాయల నుంచి ₹1,00,000 మధ్యలో ఉండింది బంగారం రేట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే లేడీస్ 1 కేజీ బంగారం ఉన్న డబ్బులు కాస్త ₹1,00,00,000 తీసుకెళ్ళి కొన్నారు, అది కాస్త ఆగస్ట్ నెల తర్వాత అక్టోబర్ నెలలో ₹1,00,00,000 కాస్త ₹1,30,00,000 అయిపోయింది. బా అస్సలు ఎంత ఎగురుతున్నారు అంటే ఆడవాళ్ళందరూ కూడా వీఆర్ కరెక్ట్. చూడండి, మీరు మగవాళ్ళంతా రాంగ్. బంగారం ఎప్పుడు వద్దంటారు, మేము కొన్నాము, ఇన్ని లక్షలు మేము సంపాదించామని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ నిజమేంటో తెలుసా, మీరు 15 లక్షలు పెట్టినా 30 లక్షలు సంపాదించేవాళ్ళు. ఆ విషయం తెలియక ₹1,00,00,000 తీసుకెళ్ళి పెట్టారు అక్కడ బంగారంలో. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. కేజీ బంగారం గోల్డ్ ఫ్యూచర్స్లో మీరు కొనుంటే మీ పెట్టుబడి కాస్త 13,56,000 మాత్రమే. మహా అంటే 14 లక్షలు అనుకోండి, 15 లక్షలు అనుకోండి, దాన్ని దాటదు. కానీ 15 లక్షలు పెట్టేసేసి 30 లక్షలు ఎక్స్ట్రాగా అదనంగా సంపాదించే స్మార్ట్ మనీ క్యాండిడేట్స్ చాలామంది, అందులో మన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కానీ ఈ విషయం తెలుసుకోలేక మెజారిటీ ఆఫ్ ది థౌజండ్స్ ఆఫ్ ది ఉమెన్ ఇంట్లో కూర్చొని అనవసరంగా ₹1,00,00,000 వరకు ఇంట్లో పెట్టేసేసి ఆ బంగారం బిస్కెట్ని కాపాడుకోలేక రాత్రి నిద్ర లేక టెన్షన్ పడతారు. కానీ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కొనుక్కుంటే ఎవరన్నా దొంగలిస్తారండి? ఎవరు కూడా ఎత్తుకెళ్ళలేరు. అది మీ బ్యాంకులో ఉన్నట్టుగానే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో డబ్బులు కూడా మీకు అలాగే పడుంటాయి. సో 15 లక్షలతో 30 లక్షలు సంపాదించే ఐడియా మీకు ఇచ్చాను కదా. ఇప్పుడు మీరు 10,000తో ₹1,00,000 ఎలా సంపాదించాలి, ఆ ఐడియా కూడా నేను క్లాస్లో నేర్పిస్తాను. రెడీ అయిపోండి మాస్టర్ క్లాస్ కోసం. ఎస్, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది సార్? తప్పకుండా అండి. నవంబర్ 1st వీక్లో మనం ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ సండే ఆఫ్ నవంబర్ మంత్లో ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఉంటుంది ఈ క్లాస్. అండ్ ఈ క్లాస్లో ఆఫ్లైన్లో వచ్చేసేసి నాతో పాటు మీరు పర్సనల్గా నేర్చుకోవచ్చు. ఒకవేళ వీలు కాలేదనుకోండి, మీరు ఆన్లైన్లో కూడా సేమ్ అదే క్లాస్ విత్ ఎఫెక్టివ్గా క్లాస్ తర్వాత లైఫ్ లాంగ్ గైడెన్స్ అనేది ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎలాంటి గైడెన్స్ టెన్షన్ పెట్టుకోకండి, ఈ రోజే కాల్ చేసి రమ్మని చెప్తా. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సింగ్ గారు. మోస్ట్ వెల్కమ్ నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.